సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812533588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు 3వ రోజు యోగ శ్రీనివాసుడు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఉభయ దేవేర్లతో కొలువైన చినవెంకన్న ఆలయ ప్రాంగణం, క్షేత్ర పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు హారతులను సమర్పించారు. ఆ తర్వాత అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చినవెంకన్న సూర్యప్రభ వాహనంపై గ్రామంలో విహరించారు. పలువురు భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి తరించారు.
తీసారా బ్యాగ్ లో ఉంది కదా జిల్లా రచయితల సంఘం 4వ వార్షికోత్సవ కార్యక్రమం స్థానిక వైఎంహెచ్ హాల్ నందు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన నలుగురికి ప్రతిభా పురస్కారాల ప్రదానం జరిగింది. ఏలూరులో పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటుకు కృషి చేసిన బీకేఎస్ఆర్ అయ్యంగారికి ప్రసిద్ధ చరిత్రకారులు కావలి బొర్రయ్య ప్రతిభా పురస్కారాన్ని, భావకవిత్వ ఉద్యమ చరిత్రలో తనదైన ముద్రతో ఎంకిపాటల రచయితగా ప్రసిద్ధులైన నండూరి వెంకట సుబ్బారావు స్మారక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి రసరాజుకి, నటనలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన బందా కనకలింగేశ్వరరావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ నటుడు విజయ్ కుమార్కి, సంగీత రంగంలో ప్రఖ్యాతిగాంచిన చల్లపల్లి సీతాదేవి స్మారక పురస్కారాన్ని ఘంటసాల సంగీత కళాశాల ఏర్పాటు చేసి నిరంతరం శిక్షణిస్తున్న రేవతి రామ్ కుమార్కి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ప్రముఖ చరిత్రకారులు కొప్పర్తి వెంకట రమణమూర్తి, భాషా ఉద్యమ నాయకులు జీవి పూర్ణచందు, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ అబ్రహం, సాహితీవేత్త గుమ్మా సాంబశివరావులు ముఖ్య వక్తలుగా ప్రసంగించారు. ఇంకా కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు పి మంగరాజు, గాయకులు అర్జున్రావు ఆలపించిన చైతన్య గీతాలు ప్రేక్షకుల్ని అలరించాయి. శ్రీపాద శ్రీ వల్లభ నాట్య నిలయం నాట్య గురువు మేదరమట్ల శిరీష శిష్య బృందంచే తెలుగు భాష గొప్పదనం, నండూరి సుబ్బారావు ఎంకిపాటల నృత్యాలు ఆద్యంతం అలరించాయి. కళాదీపిక నృత్య నికేతన్ నాట్య గురువు పార్వతీ రామచంద్రన్ శిష్య బృందంచే జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోశాధికారి లేళ్ల వెంకటేశ్వరరావు ప్రసంగించారు. కార్యక్రమ నిర్వాహకులుగా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి బి నాగాస్త్ర, సమన్వయకర్తగా కాజావలి పాల్గొన్నారు. ద్వారా తోరణం సాయి సహస్రాధిక ప్రత్యేక ఇంటర్వ్యూని కూడా వారు రచించడం జరిగింది. రసభారతి పత్రికల సంస్థతో పాటు 3వ తరగతిలో పిల్లలు చదువుకునే భాష అంటూ చదువుకోవడం జరిగింది. రసరాజు గారు ఈ రోజు ఇంకా భావనల తొక్కిసలాటలో ఒక్కోసారి అదో వేదనతో కూడిన విద్య. పురస్కారాన్ని అందుకోవడానికి రాజు నుంచి ఎప్పుడు భవ్యంపు విస్తారతం ఈ సద్భావుని దాసుగా హరితానే వేళ సందీప్తము ఆ సాకల్యంపు కీర్తి నుంచి ధర నయ్యంగా నామోజ్వలు పౌర అభివృద్ధి లక్ష్య భారమందు పుణ్యడంచు సేవలందించిన మహిత చిత్తుడితడు ప్రోత్సహించు ఘనత పుణ్య కార్యుడై అందించు నారుడితడు సంస్కృతి ఇతరిపగా బహు విమలకరము ఆలయ వైభవ నలువకైనను కడు దయము కాదు మానవ సమాజ చైతన్యమానుడగా
ఇక సన్ముతి నందుట భాగ్యమైన ఉత్తమ జన ఉత్సవం చంద్రశేఖర ఒకసారి వెంకటేశ్వర గారు కళల రాజధాని కళాప్రియులు వినోదం కరువు పస్తులతో ఆరంభిస్తున్న కళాప్రియుల కోసం ప్రేక్షకుల కళాదాహార్తిని తీర్చే ఆంజనేయ విశ్వరూపమా దుష్యంతుడు ఆంజనేయుడు పౌరాణిక భజన నాటకాల్లో ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క మెట్టు అధిరోజు కళా కురుక్షేత్ర రణభూమి అవుతుంది. రామాంజనేయ యుద్ధంలో నువ్వు శ్రీరాముడు అయితే, దైవోపాఖ్యానంలో నువ్వు శ్రీకృష్ణుడు అయితే, నువ్వు విజయాన్ని వెళుతురా ఏది ఏమైనా నువ్వు తెలుగు నాటకంలో ఎన్టీఆర్ పాత్ర కోసం రామ్ గోపాల్ వర్మ ఘంటసాల సంగీత సంచాలక రేవతి రామ్కుమార్ గారి పరిణయం గమనీయం. వీరి దాంపత్య పరంగా కలిగిన మనస్విని కుమార్తెగా పొంది పుణ్యగా నిలిచారు. ఓ మాని చరిత్ర మాని సంగీత సామ్రాజ్య ప్రవానికి అభ్యర్థి సత్యాన్వేషిత సన్నిధి అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రేమదీప్తి నీ హృదయం భావభాగాగారం పాటలు తపస్సుగా చేసి మనశ్శాంతిని ప్రసాదించే సంగీత సముద్రం లేదు. తొలి జర్నలిస్ట్ తెలుగులో తొలి జర్నలిస్ట్ అంతటి ప్రశ్న ఇక్కడ నుంచి మనకి ఆధునిక పూర్వపు కాలంలో రావడం జరిగింది. సో అలాంటి ఒక చరిత్ర పురుషుడిని గుర్తు చేసుకుంటూ ఆయనకు స్మారకంగా ఆయన లైన్లో ఉన్నటువంటి గారికి అవార్డు కోసం మీరు సిద్ధపడతారు. అదేవిధంగా ఇంటిపాడ రచయిత నందు సుబ్బారావు గారు భావ కవిత్వ ఉద్యమాన్ని ఎంత ప్రతినిధులు చేశారో అందరూ తెలుసు. ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు, సాధారణమైనటువంటి వేదిక కాదు. ఇక్కడ మా గురుగారు గొప్పది గారు ఉన్నారు, రసరాజు గారు ఉన్నారు, అలాగా పోర్జన్ గారు ఉన్నారు, చదువుతున్నటువంటి ఉపా సంస్థలు గొప్ప గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ సామాన్యులు కాదు, అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి చాలా పరిమితంగా మాట్లాడి సభ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ పెదపాడు మండలం నాయుడుగూడెం శాఖను ఖాతాదారుల సౌకర్యార్థం నూతన విశాల భవనంలోకి మారుస్తూ ఆ బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి పెదపాడు మండలం నాయుడుగూడెంలో నూతన భవనం ప్రారంభించారు. బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ తమ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంక్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యూనియన్ బ్యాంకుల ఆధ్వర్యంలో పనిచేస్తుందని, 8 జిల్లాల్లో 268 శాఖలతో పనిచేస్తుందని అన్నారు. తమ బ్యాంక్ మార్చి 2024 నాటికి 10,028 కోట్ల డిపాజిట్లు సేకరించిందని, అప్పులుగా 12,500 కోట్లు ఇచ్చామని, డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ తమదని, 8.6% సీనియర్ సిటిజన్స్కు చెల్లిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ అని అన్నారు. రైతులకు స్వల్ప వడ్డీ రేటుకు పంట రుణాలు మంజూరు చేస్తుందని, జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా 436 ఇన్సూరెన్స్ చేస్తే 2 లక్షల వరకు సాధారణ బీమా పొందవచ్చునని తెలిపారు. ఇవి కాక ఆరోగ్య ఇన్సూరెన్స్ పథకాలు కూడా ఉన్నాయని అన్నారు. తమ బ్యాంక్ కాల్ సెంటర్ నెంబర్ 1800425670 ఫోన్ చేసి బ్యాంక్ పథకాల కొరకు తెలుసుకోవచ్చునని అన్నారు. త్వరలో ఏలూరు రీజియన్ పరిధిలో మరో 2 శాఖలను ప్రారంభం చేస్తామని తెలిపారు. బ్యాంక్ రీజనల్ మేనేజర్ యు శ్రీదేవి మాట్లాడుతూ ఏలూరు రీజియన్ పరిధిలో 56 శాఖలు ఉన్నాయని, రీజియన్ పరిధిలో 1495 కోట్లు డిపాజిట్లు సేకరించడం అయిందని, అప్పులు 2022 కోట్లు ఇవ్వడమైందని, మొత్తం వ్యాపారం 3,517 కోట్లని చెప్పారు. నాయుడుగూడెం శాఖలో ఖాతాదారుల సౌకర్యార్థం లాకర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శాఖ సదుపాయాలు అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. నాయుడుగూడెం శాఖను 13వ తేదీన సెప్టెంబర్ 2010లో ప్రారంభించామని, ఇప్పటి వరకు ఈ శాఖ ద్వారా 5,610 మంది ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ శాఖలో 26 కోట్ల డిపాజిట్లు సేకరించి 28 కోట్లు అప్పులు ఇచ్చామని, చిన్న సన్నకారు రైతులకు 4 కోట్ల పంట రుణాలు మంజూరు చేశామని, 61 మహిళా స్వయం సంఘాలకు సుమారు 610 మంది సభ్యులకు 4 కోట్లు ఇవ్వడమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యాలయం ప్రణాళిక అధికారి ఆంజనేయులు, ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది, శాఖ అధికారి ఎంఎస్కేఎస్ శంకర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సెప్టెంబర్లో శాఖ ప్రారంభించడం జరిగింది. సో 14 ఏళ్ల తర్వాత, సుదీర్ఘ కాలం తర్వాత
ఒక చక్కటి ప్రొమైజెస్లోకి ఇవాళ ఒక బ్రాంచ్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో 56 కోట్ల వ్యాపారంతో నాయుడుగూడ శాఖ గత 14 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉంది ప్రజలందరికీ కూడా. సో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మొత్తంగా చూసుకున్నట్టయితే 2023-24 సంవత్సరానికి గాను మొత్తం 2,268 శాఖలతోటి 22,400 కోట్ల వ్యాపారంతో చక్కటి అభివృద్ధి, టెక్నాలజీ రంగంలో కూడా, ప్రాఫిట్ పరంగా కూడా, సేవా పరంగా కూడా అన్ని రకాలకు కూడా చక్కటి సేవలు అందిస్తూ ఉంది. ఈ నాయుడుగూడెంలో కూడా 2010లో ప్రారంభించినటువంటి ఈ శాఖ 56 కోట్ల వ్యాపారం ఆల్రెడీ చేసుకుంది. అండ్ చుట్టుపక్కల అందరి గ్రామాలందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డిపాజిట్ల పరంగాను, లోన్ పరంగాను చక్కటి మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ధీటుగా కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కూడా అందిస్తూ ఉంది. అండ్ ప్రజల్లో ముఖ్యంగా ఈ సందర్భంగా శాఖ సేవలను మంచి ప్రొమైసెస్ తో ఉన్నటువంటి ఈ శాఖ యొక్క సేవల్ని అందరూ కూడా వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ శాఖ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు దాకా కూడా ప్రజల సౌకర్యార్థం మనకు పాత ప్రొమైసెస్ లో మనకు లాకర్స్ అనేవి లేవు. సో ఇప్పుడు మనకు లాకర్స్ కూడా మనం చేర్చడం జరిగింది. సో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా నేను వినియోగించుకునేది ఏంటంటే ఈ యొక్క లాకర్ సదుపాయాన్ని కూడా చక్కగా ఉపయోగించుకోవాలని చేస్తాను. ఎలాగో ఉంది, దాంతోపాటు కూడా లాకర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు పడమరి వీధిలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వారం రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు సోమవారం ప్రత్యేక అలంకరణతో పాటు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చివరి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులచే వేద మంత్రోచ్చరణల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆశీస్సులు పొందారు. Thank you.
శ్రీశూలరం మకుటబింబాధరం బహుళదీర్నృపాకటాక్షం శ్రీవేంకటేశజమాత్మనివాహ్యం ధ్యాయే శ్రీవేంకటేశం కలమరణం కాంచనారాయుధాంగ్రం శేషాద్రున్నవిష్టోచిరమవ్యాభూమిబ్రహ్మణ్యం సురేశం మన్యం సురేశం సకలమునిగణే సేవితం మంత్రమోస్త ప్రధానం ప్రతిష్టప్రధానం విష్ణుమర్చావతారం. ఓం నమో వెంకటేశాయ. పడన వీధిలో వెంచేసి శ్రీ భూనివాస శ్రీ భూరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు ఈరోజు ఏకాదశి సందర్భంగా వైశాఖశుద్ధ ఏకాదశి నుంచి వైశాఖశుద్ధ పాడ్యం వరకు బహుళ పాడ్యం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రోజుకొక వాళ్ళ రోజున విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, వాస్తు పూజ, వాస్తు హోమ, అజిశ్రీ దీపారాధన, అగ్ని ప్రతిష్టాపన అయిన తర్వాత భేరీ పూజ అయిన తర్వాత స్వామివారికి ధ్వజారోహణ జరిగినది. లగ్నాష్టకాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు స్వామికి శేషవాహనం మీద ఆస్థానం వేదపారాయణ, అలాగే అన్నమయ్య భజనలు ఇవన్నీ జరిగిన కావున భక్తులందరూ ఇచ్చేసి రోజుకో వాహనం మీద స్వామి కైంకర్యం జరుగుతుంది. రేపు ఉదయం 7-8 గంటలకి నిత్యోపాసన బలిహరణ, సాయంత్రం 7 గంటలకి నిత్యోపాసన బలిహరణ హనుమంత వాహనం మీద ఆస్థానం వేదపారాయణ, స్వామికి తీర్థప్రసాదం జరుగుతాయి. అలాగే మంగళవారం నాడు గరుడ వాహన సేవ, ఉదయం పూట నిత్యోపాసన బలిహరణ, రాత్రి 7 గంటలకి స్వామివారి గరుడ వాహనం మీద విశేష అలంకరణ, వేదపారాయణ, తీర్థప్రసాదం జరుగుతాయి. 22వ తారీఖు బుధవారం నాడు స్వామివారికి పెండ్లి కుమారుణ చేయట, సాయంత్రం ఉదయం అయిన తర్వాత నిత్యోపాసన బలిహరణ, స్వామికి సాయంత్రము 7 గంటలకి ఎదురుకోలు సన్నాహానికి దొంగల మండపం దగ్గర స్వామివారికి ఎదురుకోలు సన్నాహం జరుగుతుంది. రాత్రి 8:30-9 గంటలకి స్వామివారి కళ్యాణ మండపం మీద కళ్యాణోత్సవం జరుగుతుంది. అయిన తర్వాత తీర్థప్రసాదాలు జరుగుతాయి. 23 పౌర్ణమి ఉదయం 7 గంటలకి 7:30-8 గంటలకి నిత్యోపాసన బలిహరణ మీద రథోత్సవం, రథం మీద ఆస్థానం జరుగుతుంది, వేదపారాయణ అయిన తర్వాత స్వామికి చూర్ణోత్సవం జరుగుతుంది 11 గంటలకి. అయిన తర్వాత చక్రస్నానము, భక్తులందరూ కూడా మహావైశాఖంట పౌర్ణమి రోజున అందరూ కూడా వచ్చి చక్రస్నానం చేయండి. అలాగే సాయంత్రము ధ్వజ అవరోహణ అయిన తర్వాత పూర్ణాహుతి అవుతుంది. ధ్వజావరోహణ అయ్యాక తిరుమంగళార చరిత్ర విన్నపం జరుగుతుంది రాత్రి 7 గంటలకి. అలాగే శుక్రవారం 24వ తారీఖు ఉదయం పూట విశేష పూజ అలంకరణ, సాయంత్రము 7 గంటలకి ద్వాదశ ప్రదర్శనములు అయిన తర్వాత అద్దాలమహల్ పౌళింశాలో స్వామికి ఏకాంత సేవ జరుగుతుంది. అయిన తర్వాత తీర్థప్రసాదం, శనివారం విశేషార్చన. 26 మధ్యాహ్నం 12 గంటలకి భక్తులందరూ కూడా స్వామివారి తిరుకళ్యాణ సందర్భముగా అన్న సమారాధన జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ కైంకర్యంలో పాల్గొని స్వామివారి శ్రీ భూనీలాభృతి వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కృపాకటాక్ష బంధువశంగా కూర్చున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇలాగే కార్యనిర్వహణాధికారి ధర్మకర్తల వారి ప్రవేశంలో అలాగే భక్త బృందం అందరూ కూడా సహాయ సహకారంతో స్వామి కైంకర్యం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ యొక్క నిత్య వైకుంఠ ద్వారం స్వామిని దర్శించి తనివి తీరా స్వామిని చూచి స్వామి కృపా కటాక్షం వీక్షణకు అందవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు కోనేటి చంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ థియేటర్ వద్ద భారీ కేక్ను కట్ చేసి ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని పలు అనాథాశ్రమాల్లో మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు. ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 2 పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోనేటి చంటి మాట్లాడుతూ తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్తో పాటు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించాలని, ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంచు త్రినాథ్, రవి స్వీట్స్ అప్పారావు, శిల రాంబాబు, శీలమంతుల రాంబాబు, ఏడుకొండలు, గెడా అంజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఈ సెలబ్రేషన్లో అమ్మా నాన్న వికలాంగుల సంస్థ, సీతామహాలక్ష్మి వికలాంగుల సంస్థ, చిన్నపిల్లల అమ్మ పేమ సుశాంత్ సంస్థ,
మరియు 2 పూర్ కుటుంబాలకి చదువుకోవడం నిమిత్తం జూనియర్ ఎన్టీఆర్ తరఫున నా ఫ్యాన్స్ ఒక్కో కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే ఊరు దేవత గంగలమ్మ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ మా అభిమాన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడలో ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోవడానికి, అలాగే ఆది సినిమా లక్ష్మీ థియేటర్లో మన అంజేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సినిమా రిలీజ్ చేయడానికి కూడా సెకండ్ హాఫ్ మాకు ఎంతో తోడ్పడడం జరిగింది. అలాగే అభిమానులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే ప్రతి అభిమానికి కూడా మా జంగారెడ్డిగూడెం పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఏలూరు గోదావరి కాలువలో గుర్రపడెక్క, తూడు, మట్టి పూడికి తీసి కాలువను బాగు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం దెందులూరు మండలంలోని ఉండ్రాజవరం, కొవ్వలి గ్రామాల వద్ద ఏలూరు గోదావరి కాలువలో పేరుకుపోయిన గుర్రపడెక్క, తూడు, మట్టి పూడుకును రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యే దశలో కాలువలు బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏలూరు కాలువలో గుర్రపడెక్క పేరుకుపోవడంతో శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల సాగునీరు అందక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా గుర్రపటెక్క, మట్టి పూడిక తొలగించి కాలువ బాగు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు, కొల్లి విజయభాస్కర్ రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు గోదావరికి సంబంధించిన ఏలూరు కాలువని దెందులూరు మండలం ఉండ్రాజవరం దగ్గర మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ సత్యనారాయణపురం దగ్గర ఏదైతే వంతునుందో ఈ వంతునికి సంబంధించిన అటు ఇటు 100 మీటర్ల లెక్క మట్టి పూడుకుపోయిన పరిస్థితి ఉన్నది. రెండో వైపు ఏమో కర్రనాచు, గుర్రపడెక్క, అలాగే తూడు, తుక్కు ఇవన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఉన్నది. అయితే మరి కొద్ది రోజుల్లో ఖరీఫ్కి రైతులందరూ కూడా సన్నద్ధం అవుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ కర్రనాచు కానీ, గుర్రపడెక్క కానీ, ఇక్కడ పూడికి కానీ తీసే పరిస్థితి కనబడట్లేదు. దీనివల్ల మళ్ళీ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. గత ఖరీఫ్లో కానీ, రబీలో కానీ శివారు ప్రాంత భూములకి నీళ్లు అందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడ్డారు. నార్మల్ సమయంలో కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ప్రతి ఏటా కూడా ఈ ఉండ్రాజవరం బ్రిడ్జి దగ్గర ఇట్లాంటి సమస్య వస్తుందని చెప్పేసి రైతులు గగ్గోలు పెడుతున్నా సరే ఇరిగేషన్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి తగిన నిధులు కేటాయించి ఇక్కడ మొత్తం పూడికి తీసే పని చేయకపోతే కనుక రైతులు యథావిధిగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితే ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా జలవనరుల శాఖ అధికారులు స్పందించి తగిన నిధులు కేటాయించి ఇక్కడ కాలువను బాగు చేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక, అధికారులు కనుక స్పందించకపోతే రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.